నువ్వు ఆ భోజనం చేయడానికి వీల్లేదు. ఎందుకు తినకూడదు? ఎందుకు తినకూడదు ఆనందన్నయ్య? అది తన ఇష్టం కదా. లేదు, నువ్వు నోరు మూసుకో. నేను లక్ష్మితో మాట్లాడుతున్నాను కదా. నువ్వేం చేస్తున్నావు? మీకు కనిపించడం లేదా? నేను భోజనం చేయడానికి వెళ్తున్నాను. కనిపిస్తూనే ఉంది, బాగా కనిపిస్తుంది. కానీ లక్ష్మి, నీకు కూడా కనిపించడం మంచిది. ఏ పల్లెంతో వ్యక్తి భోజనం చేస్తున్నాడో ఆ పల్లెం ఎక్కడి నుంచి వచ్చిందో. మీకు పల్లెం కనిపిస్తుందేమో, కానీ నాకు కేవలం ఆ భోజనమే కనిపిస్తోంది. నేను అది తిని ఎన్ని సంవత్సరాలైందో కూడా తెలీదు. అలాగే నాకు తెలుసు, నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు నాకు ఇలాంటి భోజనం రాసి పెట్టుండదని. అందుకే నేను ఇది తింటాను. రేపు యజ్ఞంలో కూడా పాల్గొంటాను, అలాగే దీక్ష కూడా తీసుకుంటాను. ఎవరేమనుకుంటారో అనుకోని. అసలు నువ్వేం వాగుతున్నావు లక్ష్మి? నేనేం వాగడం లేదు. కేవలం ఇంత చిన్న విషయం మీకు అర్థం కావడం లేదా? దానికి నేనేం చేయాలి? లక్ష్మి! ఆనందన్నయ్య, మీరు శాంతంగా ఉండండి. మీరు చెప్పకూడదని నేనేమీ అనలేదు. కానీ ఒకవేళ వదనకు తను ఏం చెయ్యబోతోందో అది సరైందేనని తనకు అనిపిస్తుంటే వదిలేయొచ్చు కదా. భీమ్, నువ్వు నోర్మోయ్. చూడండి ఆనందన్నయ్య, నాకు తెలిసి ప్రతి వ్యక్తికి ఈ మాత్రం స్వాతంత్ర్యం ఉండి తీరాల్సిందే. తనకేం కావాలో అది చెయ్యగలిగేంత. ఈ విధంగా మనం వదిన మీద ఒత్తిడి చెయ్యకూడదు. లేదు, ఏది ఏవైనా సరే లక్ష్మి భోజనం తినడానికి వీల్లేదు. ఇక తను నాకు ఎవరో వ్యక్తి కాదు, ఈమె నా భార్య. అందుకే నేనేం చెప్తున్నానో అదే చేస్తుంది. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నాకు అర్థం చేసుకోవాలని లేదు భీమ్. లేదు. లక్ష్మి, వదిలిపెట్టు. వదలను. నేను ఇది తింటాను. వదిలిపెట్టు లక్ష్మి. వదలను. లక్ష్మి, వదులు. ఒక విషయం చెప్పు. మేము అందరికీ మంచి మంచి భోజనం పెడుతున్నాం కదా. నేను రేపు ఏ యజ్ఞం చేస్తానో వాళ్లకు కొత్త కొత్త బట్టలు ఇస్తాను. అలాగే ఈరోజు నువ్వు అందరికీ ఏ ప్రసాదం పంచుతావో, ఏ మిఠాయిలు పంచిపెడతావో దానికి మన డబ్బు ఖర్చవుతుంది. ఇప్పుడు ఆ డబ్బు వెనక్కి ఎలా వస్తుంది? అదే వాళ్లతో పని చేయించుకుంటే, మగాళ్లతో మీరు పని చేయించుకోండి, అలాగే ఆడవాళ్లతో నేను పని చేయించుకుంటాను. దాంతో డబ్బంతా వసూలైపోతుంది. అద్భుతం! మాకు సరైన భార్య దొరికింది. భర్త మనసుని చదివేశావు. ఈ రోజు వరకు ఒక బిడ్డను కనివ్వలేకపోయావు, ఇక 32 పళ్ళు కనిపించేలా నవ్వుతావు. నోరు మూసుకుని తల దించుకుని గాలి ఊపు, లేదంటే ఇదే విసనకర్రతో పళ్ళు మొత్తం రాలగొడతాను. వదిలేండి ఆనంద్ బావా, తనకేది ఇష్టమో అదే చేయనివ్వండి. అవును ఆనందన్నయ్య, వదిలేయండి. వదిలేయ్ ఆనంద్, ఎందుకంటే లక్ష్మి కనిపిస్తోంది. అలాంటి భోజనం తనెప్పుడు చూడలేదని, అలాంటి భోజనం తనకు దొరకదని. అందుకే తన్ని తిన్నివ్వు. ప్రేమ వల్ల తన కడుపు నిండలేదు, అందుకే తనకు రుచికరమైన భోజనం అవసరం అవుతోంది. తినాలనుకుంటే తిను, ఇక్కడ నాటకాలు ఆడకండి.
ఇది అద్భుతమైన సమాచారం, అద్భుతమైన సమాచారం. భీమ్రావ్ వాళ్ళ వదిన లక్ష్మి నా దగ్గర దీక్ష తీసుకోవాలనుకుంటుందా? చాలు, ఇక మన గెలుపు మొదలైపోయిందనుకోవడానికి నాంది. ఒక విషయం చెప్పండి, భీమ్రావ్ వాళ్ళ వదిన మనం పెట్టిన భోజనం తింటున్నప్పుడు భీమ్ కూడా అక్కడే ఉన్నాడా? అక్కడే ఉన్నాడు. వాడు అసలు ఒక్కసారి కూడా వద్దని చెప్పలేదు. అంతేకాదు, వాడి భార్య రమాబాయి కూడా అక్కడే ఉందండి. తను అసలు ఒక్కసారి కూడా వద్దని చెప్పలేదు. నిజానికి భీమ్ ఏం చెప్పాడంటే ప్రతి ఒక్కరికి ఎంచుకునే హక్కు ఉందని. నాటకాలు ఆడుతున్నాడు, కావాలని గొప్పవాడిలా నటిస్తున్నాడు. ఎవరికైతే సొంత వదినే వాడి నమ్మకాలను నట్టేట ముంచేసిందో వాడికి ఇది నచ్చుతుందంటావా? లేదు, వాడసలు లోపలే బాధపడిపోతూ ఉండొచ్చు. అయినా వాడు చెప్పాలన్నా ఏం చెప్తాడు, చెయ్యాలన్నా ఏం చేస్తాడు? బాగా నొప్పెడుతుంది. నాన్న, మీకు కూడా ఇంతే నొప్పిగా ఉండుంటుంది కదా? నేను కూడా మీలాగే ఎవరికీ చెప్పను నాన్న. ఎందుకంటే మీరు ఈ పని మా కోసం చేయగలిగినప్పుడు ఈ పని నేను కూడా చేస్తాను. నా కుటుంబం కోసం చేస్తాను. ఆనంద్, ఏంటమ్మా? చూడానంద్, లక్ష్మి ఎలాంటి తప్పు పని చేయలేదానంద్. తనని అపార్థం చేసుకోకు. అమ్మా, నేను కూడా పిల్లాన్ని కాదు. నేను బాగా అర్థం చేసుకోగలను. ఎవరిది ఒప్పు, అలాగే ఎవరిది తప్పు. చూడానంద్, భీమ్ తన జీవితంలోనే మొదటిసారి ఒక సరైన మాట చెప్పాడు. ప్రతి ఒక్కరికి తమకు నచ్చినట్టు బతకడానికి ఒక అవకాశం దక్కి తీరాలి అని. ప్రతి ఒక్కరికి తమకు నచ్చినట్టు బతకడానికి స్వాతంత్ర్యం ఉండటం మంచిదని, తమకు నచ్చినట్టు బతకడం తెలిసుండాలని. మరి అలా చూసుకుంటే లక్ష్మికి ఏది సరైనదనిపించిందో అదే చేసింది. అవును ఆనందన్నయ్య. నేను కూడా ఈవిడతో ఏకీభవిస్తున్నాను. మీరు ఈ విధంగా నిరాశగా ఉండకూడదన్నయ్య. కానీ నిరాశ చెందాల్సిందే కదా. అయినా నాకు పూర్తిగా హక్కుంటుంది. నేను నా భార్య మీద కోప్పడ్డానికి నాకు ఆ హక్కుంటుంది. ఎందుకంటే నా భార్య నీ భార్య లాంటిది కాదు. తను ప్రతి సమయంలో ప్రతి సమస్యలో నాకు సహకరించదు. నీకు తెలుసా, నువ్వు అన్ని కఠినమైన పరిస్థితుల్లో ఎలా అంత శాంతంగా ఉండగలవో? ఎందుకంటే నీకు రమాలాంటి భార్య ఉంది. తను అర్థం చేసుకుంటుంది, నీకు నచ్చజెప్పుతుంది, మొండి చేస్తుంది. కానీ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది నిన్ను అర్థం చేసుకోవడానికి. కానీ లక్ష్మి అలా చేయలేదు. లక్ష్మి ఎప్పటికీ రమాలాగా మారలేదు. నన్ను క్షమించండి అమ్మా. నాన్న భార్య కూడా రమాలాంటిది కాదు. అందుకే నిరాశపడుతున్నాను. మీరు దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి.
ఇదిగోండి, మనందరి కోసం బట్టలు కూడా వచ్చాయి. అవునన్నా. పదండి. రండి, మీరందరూ వచ్చి బట్టలు తీసుకోండి. ఆ తర్వాత వెళ్ళి పడుకోండి. రేపు పొద్దున యజ్ఞానికి ఏర్పాట్లు చేస్తాం. రండి. సరే, అయితే ఇక మీరందరూ వెళ్ళండి. ఇక రేపు యజ్ఞానికి స్నానం చేసి ఇవే బట్టలు వేసుకొని రావాలి. ఇక వెళ్దాం, పదండి. పదండి అన్నయ్య, ఇక మనం కూడా వెళ్దాం. యజ్ఞం కోసం పొద్దున త్వరగా లేవాలి కదా. ఏంటమ్మా, ఏమైంది? నాకు నచ్చ చెప్పడం మొదలు పెట్టకండి. నచ్చజెప్పడం లేదు. నేను అడుగుతున్నాను ఏంటంటే ఇటెక్కడికి వెళ్తున్నావు అని. మన ఇంటికి. ఇంకెక్కడికి? ఇప్పుడు ఇది నీ ఇల్లు కాదు, అక్కడ నేనుంటాను. నేను చెప్పాను కదమ్మా, జ్ఞానం చెప్పొద్దని. నేను అలసిపోయాను. పొద్దున యజ్ఞం కోసం కూడా లేవాలి. నిద్ర ఎగిరిపోయిందా? నేనేం జ్ఞానాన్ని పంచడం లేదు. నేనేం చెప్తున్నానంటే నా ఇంట్లోకి అడుగు పెట్టొద్దని. ఆనంద్ బావా, లక్ష్మి అక్కను మీరు కోప్పడకండి. ఆనంద్ బావా, చూడండి, నేను విసిగిపోయాను. భీమ్రావ్ నమ్మకాలను ఆధారంగా చేసుకుని నేను నా భర్తతోనే గొడవపడి విసిగిపోయాను. నాకు సంతోషంగా ఉండేది ఒకవేళ మీరు నాకు మన బిడ్డకు తోడుగా ఉండుంటే. దూరం కాదు. ఎందుకంటే ఏదేవైనా ఎలా అయినా సరే నేను నా స్థానాన్ని ఎంచుకున్నాను. ఇక మీరు నన్ను ఆపకండి. నేను మీకు ఒక దండం పెడతాను. ఏంటి ఏంటి ఈ చీర నీకు సరిగ్గా ఒక నల్లటి మచ్చలాగా ఉంది. లక్ష్మి, నీదే ఒప్పు కావచ్చు, కానీ నా తమ్ముడిది ఎప్పటికీ తప్పు కానే కాదు. నీకు శుభాకాంక్షలు. నీకేది నచ్చితే అదే చెయ్యి. అయితే ఒక పని చేయి. ఈ కాగితం తీసుకో. అలాగే ఈ కాగితం మీద ఆ భీమరావు చేత క్షమాపణ పత్రం రాయించి తీసుకురా. మీ నుంచి ఒక సహాయం కావాలి. ఏంటది? దీని మీద క్షమాపణ కోరుతూ రాసివ్వండి.
ఎలాంటి క్షమాపణ పత్రం? మీరు ఇన్స్పెక్టర్ గారికి చెప్పారు కదా, బాగా చదువుకోగలిగిన 20 మంది పిల్లలను వెతికి తీసుకొస్తారని. అది చెయ్యలేకపోయారు. అందుకని ఆ ఇన్స్పెక్టర్ నీతో చెప్పాడా నా నుంచి ఇలాంటి క్షమాపణ పత్రం రాయించుకుని తీసుకురాని? అవును. చూడ్రమ్మా, ఇది ఇన్స్పెక్టర్ చెప్పుంటాడు, అయినా సరే ఇది తప్పే అవుతుంది. తప్పో ఒప్పో అది వదిలేయండి, ముందది రాసివ్వండి. నేను రాసివ్వను, ఏ మాత్రం రాసివ్వను. అయినా ఏది సరైందో దానికోసం క్షమాపణ పత్రం రాసివ్వడం ఎందుకు? నేను ఇన్స్పెక్టర్ గారికి 20 మంది పిల్లల్ని తీసుకొస్తానని చెప్పాను. నేను ప్రయత్నించాను, కానీ సఫలం కాలేకపోయాను. అయితే ఏంటి? మీరు ఆ ప్రయత్నం మాత్రం చేయకూడదు. అలాగే అందులో సఫలం కావాల్సిన అవసరం లేదు. మీరు రాసివ్వండి, మిగతావేవి నాకు అవసరం లేదు. నేను రాసివ్వను. ఇక్కడ హోమం జరుగుతుంది, అలాగే ఇక్కడ ప్రచండదేవ్ గారు కూర్చుంటారు. ఇక ఇక్కడున్న వాళ్ళంతా ఇక్కడ కూర్చుంటారు. రేపు శుద్ధీకరణ జరుగుతుంది. ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదు. పొద్దున కల్లా పనులు పూర్తయిపోవాలి. అలాగే అన్న. పద, పని మొదలు పెడదాం. చూడండి, ఇంతకు ముందు కంటే మీకెక్కువ మంది శత్రువులయ్యారు. వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి ఒక్క అవకాశాన్ని కూడా వదలట్లేదు. అది చాలక ఇన్స్పెక్టర్ గారిని కూడా ఎందుకు శత్రువుగా చేసుకుంటారు? ఆయన నాకు చెప్పారు, ఆయన రేపు కూడా వస్తాడంట. ఎప్పటిదాకొస్తాడంటే మీరు ఈ కాగితం మీద క్షమాపణ కోరుతూ రాసిచ్చేంత వరకు. చూడ్రామా, నాకు తెలుసు రోజు రోజుకి నా కష్టాలు పెరిగిపోతున్నాయని. కానీ ప్రచండ దేవ్ ఈ ఆట మొత్తం ఎందుకు మొదలు పెట్టాడు అంటే, నాకు అయిన వాళ్ళందరూ వాళ్ళు ఈ రోజు వరకు నాతో గొడవ పడేవాళ్ళు, వాదించేవాళ్ళు. కానీ నాకు తోడుగా అయితే ఉన్నారు. వాళ్ళు నా సుఖదుఖాలు పంచుకునేవాళ్ళు లేదో తెలీదు, కానీ నా చుట్టుపక్కలే ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా నాకు దూరం అయిపోవాలని. ఇక ఇలాంటప్పుడు ఒకవేళ నేనీ కాగితం మీద క్షమాపణ పత్రం రాసిస్తే గనక దానికి అర్థం ఏమవుతుందంటే రమా, ఏ రోజైతే ఆ ప్రచండ దేవ్ మన ఇంటికి స్వయంగా వచ్చి ధర్మం పేరుతో అన్నింటికంటే ఎంత చెత్తాట మొదలు పెట్టాడో, అప్పటినుంచి నేను కూడా ఇది అంగీకరించాను అని. నా ఆలోచన, నా మార్గం, నా ధ్యేయం అన్నీ తప్పే అని. ఇక అది ఎప్పటికీ జరగదు. అందుకే ఈ క్షమాపణ పత్రాన్ని నేను ఏమాత్రం నీకు రాసివ్వను. నేను అర్థం చేసుకోగలను, మీరు కూడా అర్థం చేసుకోండి. ఒక శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇక తనకి మీరు క్షమాపణ పత్రం రాసివ్వడం వల్ల ఇబ్బంది పెట్టడం ఆపేస్తాడు. నాకు తెలుసు, ఈ మధ్య మీ మనసేం బాగోలేదు. మీరు ఎక్కడ మొదలెడతారో అక్కడ నలువైపులా ముళ్ళు పరుస్తున్నారు. ఒక మార్గం ఉంది, దానివల్ల కొన్ని ముళ్ళు తప్పిపోతాయి. అలాగే మీకు కొంత ప్రశాంతత లభిస్తుంది. లేదంటే మీ రెక్కలు ముక్కలైపోతాయి. మీరు గాయపడి ఎంత దూరం అని అలా ప్రయాణం చేస్తారు. నేను చెప్పేది వినండి, నేను మీకు దండం పెడతాను. చివరికి నిర్ణయం మీదే. క్షమాపణ పత్రం రాసివ్వడానికి మీ మనసు ఒప్పుకోకపోతే రాసివ్వకండి. ఏం జరిగినా అంతా నేనే చూసుకుంటాను.